హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా, ప్రభు కృపను బట్టి సంతోషిస్తున్నారు కదా. దేవుడు ఈ రోజున మరొకసారి ఆయన మాటల చేత మనల్ని సరిచేయుటకు ఆదరించుటకు సిద్ధంగా ఉన్నారు గనుక దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. 1 John chapter 5 verse 4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఫర్ ఎవ్రీ వన్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్స్ ద వరల్డ్. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన ఎడల ఎవరైతే మారు మనసు కలిగి జీవిస్తున్నారో వారందరూ కూడా ఈ లోకములోని శ్రమలను జయించి ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రపంచంలో ఏవి కూడా వారిని ఓడించలేవు. మరణమునే జయించి తిరిగి లేచిన యేసయ్య కృప మనపై ఉండగా ఆయన బిడ్డలమైన మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని వాక్యం సెలవిస్తుంది. లేఖనాల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలిగినను అయినను ఏం చేయాలట? ధైర్యము తెచ్చుకోవాలి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను అని. అవునండి, ఈ లోకంలో మనకు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు వస్తుంటాయి. మనల్ని మోసం చేసేవారు ఉంటారు, మనల్ని భయపెట్టేవారు ఉంటారు, అకారణంగా శ్రమలకు గురి చేసేవారు ఉంటారు, దేవుని నామాన్ని బట్టి మనల్ని దూషించేవారు ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పటికీ మనము వీటన్నిటిని ఎదుర్కొని జయించగలిగి నిలవబడగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృపే. కాబట్టి మనకి ఎన్ని ఇరుకులు ఇబ్బందులు కలిగిన, శ్రమలు ఎదురైన, ఓటమి అంచుల్లో నిలబడి ఉన్న చివరికి విజయం మాత్రం ఎవరిది? మనదే. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని. అవునండి, ఈ లోకమును జయించగలిగేది కేవలం దేవుని పైన మనకున్న విశ్వాసం. కేవలం సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలంగా ఉన్నాము అనే ఒకే ఒక అర్హతతో మనం ప్రపంచంలో అజేయులుగా నిలవబడగలుగుతున్నాము. హల్లెలూయా. ఈ లోకాన్ని జయించడం అంటే ప్రపంచాలని ఏలడం కాదు, ప్రతి దేశాన్ని ఆక్రమించుకోవడం కాదు, ప్రతి దేశం పైన ఆధిపత్యం చేయడం కాదు. ఈ లోకము అనగా అపవాది యొక్క లోకము. అంటే ఈ లోకంలో వస్తున్న సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు వీటన్నిటిని కూడా జయించగలిగే శక్తి ఎవరిస్తారట? దేవుడిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, లేఖనాలు సెలవిస్తున్నాయి, ఈ లోకమంతయు సంపాదించుకొని నీ ప్రాణమును పోగొట్టుకునే ఎడల నీకేమి లాభం? ఈ లోకాన్ని సంపాదించుకోవడం అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తి లోకాన్ని అంతటిని జయించాడట, ప్రతి దేశాన్ని ఆక్రమించుకున్నాడట, ప్రతి దేశంలో అతని కాలు మోపి ఇది నా దేశం అని అన్నాడట. ఎవరు కూడా అతనికి ఎదురు చెప్పలేదట. ఈ లోకాన్ని అంతా సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఏదో ఒక రోజు మరణించి తీరాల్సిందే కనుక అతను మరణించాడు. మరణించిన రోజు ఆయనకి తెలిసింది ఏంటంటే, నేనేమి తీసుకుపోవట్లేదు, ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నానని. ఈ రోజున లోకాన్ని జయించడం అంటే ఈ లోక పరిస్థితులను, ఆకర్షణలను, ఈ లోకంలో ఉన్నటువంటి బలహీనతలను, ఈ లోకంలో మనల్ని అట్రాక్ట్ చేస్తూ పాపంలో పడివేయాలనుకుంటున్న ప్రతి పరిస్థితిని జయించడమే ఈ లోకాన్ని జయించడం. ఈరోజు ఈ లోకాన్ని జయించలేని స్థితిలోనూ ఉన్నావా? ఈ లోకాన్ని ఓడించలేని స్థితిలో ఉన్నావా అంటే నువ్వు ఇంకా దేవునిలో ఎదగట్లేదని అర్థం, ఇంకా దేవునిలో ముందుకు సాగట్లేదని అర్థం. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వేం చేస్తావట? ఈ లోకాన్ని జయిస్తావు. ఈ లోకాన్ని జయించిన దేవుడు మనలో ఉంటే మనం ఏదైనా చేయగలం కదండి. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన మనం ఏది కూడా కోల్పోయిన వారము కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఓడిపోయిన వారము కాదు. ఈ లోకంలో జీవిస్తున్న వారు మనకంటే ఉన్నత స్థానంలో ఉండొచ్చు, మనకంటే అధికమైన డబ్బులు కలిగి గొప్ప గొప్ప పదవులు అనుభవిస్తుండొచ్చు, జీవితాన్నే గెలిచాము అని అనుకుంటుండొచ్చు, కానీ వారు ఓడిపోయిన వారు. వారి యొక్క ఆత్మను నిత్య నరకంలోకి పంపుతున్నారు. కానీ మనము ఈ లోకాన్ని జయించాం. దేవుని మూలంగా మనము నూతన ఆత్మలో జన్మించాం. అటువంటి గొప్ప ఆధిక్యతను కలిగి జీవిస్తున్న మనం ఎప్పుడు కూడా అధైర్యపడొద్దు. అనారోగ్యం నన్ను బాధపెడుతుంది, నా ఆర్థిక పరిస్థితులు నన్ను కృంగదీస్తున్నాయి, నా సమస్యలు నన్ను బలహీనపరుస్తున్నాయి, దేనిలో కూడా నేను విజయం సాధించలేకపోతున్నాను, ఏది చేస్తున్నప్పటికీ ఓటమి నన్ను పలకరిస్తుంది అని
మనం బలహీనుల వలె ఆలోచన చేయొద్దు. మనల్ని బలపరిచిన వాని యందు మనం సమస్తము చేయగలము. మన దేవుడు ఈ లోకాన్ని జయించిన వాడు. మరణం సైతం ఆయన్ని ఓడించలేకపోయింది. అటువంటి కృప కలిగిన దేవుని బిడ్డలమైన మనము వేటినైనను జయించగలం. ఎంతటి కష్టతరమైన సమస్యలనైనను ఎదిరించగలం అని విశ్వాసం ఉంచాలి. ఏ రోజు కూడా మనం కృంగిపోయే వారిగా బలహీనులుగా ఉండకూడదండి. దేవుని లేఖనాలు సెలవిచ్చినట్లు మనమంతా ఆయన మూలంగా పుట్టిన వారమై ఉన్నాము గనుక ఆయన యొక్క నామంలో మనకి అసాధ్యమైనది ఏదీ లేదు. అన్ని ధైర్యముతో విశ్వాసముతో దేవుని పైన భారం వేస్తూ ప్రతి విషయంలో ఆయనకు మొరబెడుతూ ఆయన పైన ఆధారపడి నడిచినప్పుడు విజయం తప్పక మనదే అవుతుంది. ప్రార్థిస్తాను. కృపగలిగిన తండ్రి వందనాలు, సర్వోన్నతుడ స్తోత్రాలు, ఆశ్చర్యకరుడవు నాయన, ఆలోచనకర్తవు నాయన, నిత్యుడగు దేవుడు ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఈ లోకాన్ని జయించే శక్తి మాకు మీరిచ్చారు. ఈ లోకంలోని ఏది కూడా మమ్మల్ని ఓడించలేదు అంటున్నారు. ప్రాముఖ్యంగా ఈ లోక ఆశలను, ఈ లోక ఆకర్షణలను మేము జయించగలమంటున్నారు. వాక్యము అనే ఖడ్గము చేత తండ్రి వాటన్నిటిని మేము ఛేదించగలమంటున్నారు. అయ్యా, ఈ వాక్యాన్ని మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా వాక్యాన్ని బట్టి జీవించే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో బిడ్డలు ఏకీభవిస్తుండగా వారందరి ఎడల గొప్ప కార్యాలు జరిగించండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. బలహీనతలతో ఉంటున్నారు నాయనా, ఆ బలహీనతల నుంచి విడుదల దయచేయండి. అయా, ఎవరైతే శోధనలతో వేదనలతో ఉంటున్నారో ఆ శోధనలు వేదనలన్నిటి నుంచి వారిని విడిపించి రక్షించి కాపాడమని అడుగుతున్నాం. అయా, అదే విధంగా కుటుంబపరమైన సమస్యల నుంచి విడిపించండి. అయా, ఈ రోజున బిడ్డలు ప్రయాణాలు చేస్తున్నారు. వారు ఏ ప్రాంతాలు వెళ్తున్నారో ఆ ప్రాంతాల్లో మీ దేవదూతల రక్షణ దయచేయండి. మార్గమందు ఏ సమస్యలు, ఏ ప్రమాదాలు వారి దగ్గరికి రాకుండా కాపాడండి. అయా, బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం. అదే విధంగా తండ్రి, ఎవరైతే ఈ రోజున తండ్రి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డకును తండ్రి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం. అయా, ఎవరైతే తండ్రి ఆయా దేశాల్లో విస్తరించి ఉన్నారో వారిని కూడా దీవించండి, వారిని కూడా ఆశీర్వదించండి. అయా, ప్రార్థిస్తున్నాం. దుఃఖంతో, బాధతో, కన్నీటితో ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తి దుఃఖమునంతటిని కొట్టివేసి ఆనందముగా మార్చమని, ఆ సంతోషాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.